మీరు మంచి జ్ఞాపక శక్తిని మరియు మెమరీ పవర్ కలిగి ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మీరు మీ రెగ్యులర్ డైట్ లో కొన్ని హెల్దీ ఫుడ్స్ ను చేర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని బ్యాడ్ ఫుడ్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. మన శరీరంలో బ్రెయిన్ అత్యంత ముఖ్యమైన అవయవమని మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోతే లేదా అనారోగ్యానికి గురైనట్లయితే ఏం జరుగుతుంది? బాడీలోని ఇతర అవయవాలన్నీ కూడా పనిచేయడం మానేస్తాయి. మందగిస్తాయి. బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో మొత్తం నాడీ వ్యవస్థ మీద తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు రెగ్యులర్ గా తినడం వల్ల బ్రెయిన్ పవర్ ను షార్ప్ గా ఉంచుకోవచ్చు. అలాగే కొన్ని మెదడు ఆరోగ్యాన్ని క్షీణింపజేసే పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల కూడా బ్రెయిన్ ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. హెల్దీ బ్రెయిన్ అంటే లెర్నింగ్ ఎబిలిటీస్ మంచిగా ఉండటం, జ్ఞాపక శక్తి చురుగ్గా ఉండటం, సంజ్ఞాత్మక నైపుణ్యాలు, మానసిక ఆరోగ్యంగా అన్ని హెల్దీగా ఉండటాన్నే హెల్దీ బ్రెయిన్ అంటారు. మంచి జ్ఞాపక శక్తి కోసం అనుసరించదగిన డైట్ టిప్స్ చాలానే ఉన్నాయి. ఇవి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల నేచురల్ గా డిప్రెషన్ ను తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు హెల్దీ అండ్ షార్ప్ బ్రెయిన్ పొందాలంటే మీ రెగ్యులర్ డైట్ నుండి మీరు కొన్ని ఖచ్చితంగా తొలగించాలి. అవేంటో తెలుసుకుందాం. బ్రెయిన్ హెల్త్ ను కాపాడుకుందాం. బట్టరీ పాప్కార్న్. పాప్కార్న్ పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా బేబీ కార్న్ అంటే చాలా ఇష్టం. సినిమా, షాపింగ్ కి వెళితే తప్పనిసరిగా పాప్కార్న్ ఉండాల్సిందే. పాప్కార్న్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మైక్రోవేవబుల్ పాప్కార్న్ బ్రెయిన్ కు వరస్ట్ ఫుడ్. ఇది బ్రెయిన్ కు, హార్ట్ కు హాని కలిగిస్తుంది. మైక్రోవేవ్ బటర్ పాప్కార్న్ తీసుకోవచ్చు. ఫ్రక్టోస్. ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ మన ఆహారాలకు మంచి ఫ్లేవర్ ను అందిస్తుంది. అలాగే బ్రెయిన్ సెల్స్ క్షీణతకు దారితీస్తుందని, దాంతో మతిమరుపు వంటి బ్రెయిన్ సమస్యలు కారణమవుతుందని రీసెంట్ గా జరిగిన పరిశోధనల ద్వారా వెల్లడైంది. మెమొరీ పవర్ తగ్గించడంలో షుగర్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. ఇవి మెమొరీ పవర్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. న్యూరలాజికల్ సమస్యలకు దారితీసి ఓల్డేజ్ లో బ్రెయిన్ ఫంక్షన్స్ మీద ప్రభావం చూపడంతో మతిమరుపు, ఆందోళన, ఇతర లక్షణాలు కనబడుతుంటాయి. అందుకు 30 ఏళ్ల తర్వాత షుగర్ ఫుడ్స్ మరియు ఇతర కార్న్ సిరప్స్ ను నివారించాలి. ఆల్కహాల్ బ్రెయిన్ మీద నేరుగా ప్రభావం చూపుతుంది. మెమొరీ వంటి బ్రెయిన్ ఫంక్షన్ కు హాని కలిగిస్తుంది. బ్రెయిన్ సెల్స్ ను క్షీణింపజేయడంతో పాటు డిప్రెషన్ కు దారితీస్తుంది. ఆల్కహాల్ బ్రెయిన్ ఫాగ్ కు కారణమవుతుంది. ఇది నేరుగా బ్రెయిన్ ఫంక్షన్స్ మీద ప్రభావం చూపుతుంది. ఇంటెలిజెన్స్ ను తగ్గిస్తుంది. ఈ కారణంగా కన్ఫ్యూజన్ మరియు మెమొరీ లాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఫాస్ట్ ఫుడ్స్ వివిధ రకాలుగా ఉన్నాయి. వాటిలో పాస్తా కూడా ఒకటి. హెల్దీ అండ్ షార్ప్ బ్రెయిన్ కోసం డైట్ టిప్స్ అనుసరించేవారు తప్పనిసరిగా నివారించాల్సిన ఫుడ్స్ లో పాస్తా ఒకటి. ఎందుకంటే పాస్తాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే ఫ్యాట్స్ మెమొరీ ఫంక్షన్స్ ను తగ్గిస్తుంది, మెదడు క్షీణించడానికి కారణమవుతుంది. కాబట్టి ఇటువంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఫ్రైడ్ ఫుడ్స్. ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా వంటి జంక్ ఫుడ్స్ బ్రెయిన్ హెల్త్ కు అంత మంచివి కాదు. ఇవి బ్రెయిన్ సెల్స్ ను ఇన్ఫ్లమేషన్ కు గురి చేస్తుంది మరియు హైపర్ టెన్షన్ కు కారణమవుతుంది. కాపర్ అండ్ ఐరన్ సప్లిమెంట్. కాపర్ మరియు ఐరన్ శరీరానికి చాలా అవసరం అవుతుంది. అయితే కాపర్ మరియు ఐరన్ సప్లిమెంట్ ఎక్కువ తీసుకుంటే బ్రెయిన్ లో నరాలను దెబ్బతీస్తుంది. నరాలకు సంబంధించిన కణాలు చచ్చుబడిపోతాయి. ఎక్కువ కాపర్ ఐరన్ సప్లిమెంట్ బ్రెయిన్ లో బ్లాకేజ్ ను, కమ్యూనికేషన్ డ్యామేజ్ కు కారణమవుతుంది. టునా సాల్మన్ ఫిష్ ను వారంలో 2 సార్లు తీసుకుంటే మంచిది. టునా ఫిష్ తీసుకుంటే కండరాలను స్ట్రాంగ్ గా మార్చుతుంది. బ్రెయిన్ అండ్ హార్ట్ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అయితే ఫిష్ ను ఎక్సెస్ తీసుకోవడం వల్ల అందులో ఉండే మెర్క్యూరీ బ్రెయిన్ సెల్స్ ను దెబ్బతీస్తుంది. అయితే ఈ ఫిష్ ను లిమిట్ గా తీసుకోవాలి. సోయా సాస్ అంటే అందరికీ ఇష్టమే, ఎందుకంటే ఇది డిఫ్లకు ఎక్కువగా రుచి అందిస్తుంది. అయితే సోయా సాస్ ఎక్కువ వాడటం వల్ల బ్రెయిన్ కు హాని కలుగుతుంది. బ్రెయిన్ సెల్స్ కు రక్త ప్రసరణ సరిగ్గా అందదు, దాంతో జ్ఞాపక శక్తిని దెబ్బతీస్తుంది. కాబట్టి ఎప్పుడూ సోయా సాస్ ను మితంగా తీసుకోవడం మంచిది. ఐస్ క్రీమ్. మరో రుచికరమైన ఫుడ్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ను ఎక్కువగా తినడం వల్ల మెంటల్ హెల్త్ మీద ఇండైరెక్ట్ గా ప్రభావం చూపుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్ పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.